దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్లారా అంటూ ఓ సినీ కవి మానవ జీవిత సందేశాన్ని హృదయంగా వివరించిన దేవుడు, మనిషి, ప్రకృతి ఎప్పుడూ మనల్ని వెంటాడే ఎమోషన్లని మాత్రం స్పష్టం చేయాల్సి ఉంటుంది. సనాతన ధర్మానికి చిరునామాగా నిలిచిన భారత భూమిలో ఉన్న స్వేచ్ఛతో ఎందరో హేతువాదులు సనాతనవాదుల్ని వెంటాడుతూనే ఉంటారు. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు కనికట్టు చేస్తూనే ఉంటారు. చెప్పేవాళ్లు ఎన్నో చెప్తారు, చేసేవాళ్లు ఎన్నో చేస్తారు. కొందరు దేవుడు లేడు, దయ్యం లేదు అంటారు. కాని దేవుడున్నాడని నమ్మేవాళ్లున్నారు, దయ్యం ఉందని నమ్మేవాళ్లుంటారు. కాని దేవుణ్ణి ఒక్కొక్కరు ఒక్కోలా కొలుస్తారు. కొందరు ప్రకృతిని దైవంతో సమానమంటారు, కొందరు దేవతలే ఈ సృష్టికర్తలంటారు. ఇలా ఎవరికి తోచిన విధంగా వారు దేవుడి గురించి చెప్తారు. హార్వర్డ్ శాస్త్రవేత్త దేవుడు నిజమని వాదించాడు. దానిని నిరూపించడానికి గణిత సూత్రం ఆమోదిస్తున్నాడు. ఈ సూత్రాన్ని మొదట కేంబ్రిడ్జి గణిత శాస్త్రజ్ఞుడు పాల్ డిరాక్ ప్రతిపాదించగా, తాజాగా దేవుడు నిజమని కేంబ్రిడ్జ్ సైంటిస్టు కొత్త థియరీ వివరించాడు. హార్వర్డ్ స్మిత్సోనియన్ సెంటర్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్ లో చాలా కాలంగా పనిచేస్తున్న ఖగోళ భౌతిక శాస్త్రవేత్త, అంతరిక్ష ఇంజనీర్ డాక్టర్ విల్లీ సూన్ ఇటీవల గణిత సూత్రం ఆధారంగా దేవుని ఉనికి నిజమన్నాడు. టక్కర్ కార్ల్సన్ నెట్వర్క్ లో కనిపిస్తూ ఈ విషయాన్ని శాస్త్రవేత్త విల్లీ సూన్ స్పష్టం చేశాడు. దేవుని ఉనికికి ముఖ్యమైన సాక్ష్యాలు లభించాయన్నారు. గుండె వద్ద ఫైన్ ట్యూనింగ్ ఆర్గ్యుమెంటు ఉందని అర్థమయ్యేలా చెప్పాలంటే, విశ్వం భౌతిక నియమాలు జీవించి ఉండడానికి క్రమపద్ధతి ప్రకారం నిర్మించబడ్డాయని, ఇవేవి కూడా యాదృచ్ఛికం కాదన్నాడు. లాడిబుల్ ప్రకారం ఈ సూత్రాన్ని మొదట కేంబ్రిడ్జి గణిత శాస్త్రజ్ఞుడు పాల్ డిరాక్ ప్రతిపాదించాడు. కొన్ని విశ్వ స్థిరాంకాలు ఉత్కంఠభరితమైన ఖచ్చితత్వంతో ఎలా సమలేఖనం అవుతాయో హైలైట్ చేశాడు. దశాబ్దాలుగా శాస్త్రవేత్తలను అయోమయంలో పడేసిన ఓ సంచలన విషయం అన్నాడు. ప్రాథమిక భౌతిక నియమాలు శక్తి గణిత సిద్ధాంతం పరంగా వివరించడం ప్రకృతి ప్రాథమిక లక్షణాలలో ఒకటని చెప్పాడు. ఇది అర్థం చేసుకోవాలంటే ఉన్నత స్థాయి గణితం తెలుసుండాలన్నాడు. ప్రకృతి ఇదే సూత్రం ఆధారంగా రూపొందిందని, వాటిలో ఎలాంటి లాజిక్కులు లేవని, అదంతా సృష్టిలో భాగమని డిరాక్ 1963లోనే రాసిన విషయాన్ని విల్లీ సూన్ గుర్తు చేశారు. దేవుడు చాలా ఉన్నత శ్రేణి గణిత శాస్త్రజ్ఞుడు అని చెప్పడం ద్వారా పరిస్థితిని వివరించొచ్చని, విశ్వాన్ని నిర్మించడంలో ఆయన అధునాతన గణితాన్ని ఉపయోగించారని చెప్పుకొచ్చాడు. విల్లీ సూన్ టక్కర్ కార్ల్సన్ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ దేవుని ఉనికి గురించి చెప్పేటప్పుడు డిరాక్ సిద్ధాంతాన్ని ఉదహరించాడు. మన జీవితాలను ప్రకాశవంతం చేయడానికి అనుమతించే శక్తులకు చాలానే ఉదాహరణలు ఉన్నాయన్నాడు. దేవుడు మనకి కాంతిని ఇచ్చాడు, కాంతిని అనుసరించడానికి మనం చేయాల్సిందంతా చేస్తున్నామన్నాడు. మనం విశ్వాన్ని నియంత్రించే సమీకరణాలన్నీ కూడా దైవానుగ్రహం వల్లే అన్నాడు. శాస్త్రవేత్తలు సాధారణంగా సైన్సును మతంతో ముడిపెట్టకుండా దూరంగా ఉంటారు. అయితే తన చివరి పుస్తకంలో ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ దేవుడు, మరణానంతర జీవితంపై తన అభిప్రాయాలను స్పష్టం చేశాడు. 2018లో మరణించిన హాకింగ్కు 1963లో 21 ఏళ్ల వయసులో అమియోట్రోఫిక్ లాటరల్ స్క్లెరోసిస్ ALS అనే ఓ రకమైన మోటార్ న్యూరాన్ వ్యాధి నిర్ధారణైంది. వైద్యులు 2 ఏళ్లు బతుకుతాడని చెప్పినా ఆయన సుదీర్ఘకాలం జీవించారు. తన చివరి పుస్తకం బ్రీఫ్ ఆన్సర్స్ టు ది బిగ్ క్వశ్చన్స్ లో తన వైకల్యాన్ని ప్రస్తావిస్తూ హాకింగ్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. శతాబ్దాలుగా నాలాంటి వికలాంగులు దేవుడు విధించిన శాపం కింద జీవిస్తున్నారని నమ్మేవారు. సైన్స్ను నమ్మితే నేను నమ్మినట్లుగా ఎల్లప్పుడూ పాటించబడే కొన్ని సిద్ధాంతాలు నిజమని స్పష్టం చేశాడు. అవి నచ్చితే దేవుని పని అని మీరు చెప్పొచ్చు, కానీ అది దేవుని ఉనికికి రుజువు ప్రకృతి మాత్రమే అన్నాడు. హాకింగ్ మరణానంతర జీవితం గురించి తన అభిప్రాయాలను వ్యక్తం చేశాడు. ప్రతి ఒక్కరూ మనకు కావలసిన దాన్ని నమ్మడానికి స్వేచ్ఛ ఉందన్నాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే, దేవుడు లేడు, విశ్వాన్ని ఎవరూ సృష్టించలేదు, మన విధిని ఎవరూ నిర్దేశించరు. ఎంతో లోతైన అవగాహనతో ఇది చెప్పానన్నాడు. స్వర్గం లేదు, మరణం తర్వాత జీవితం కూడా లేదన్నాడు.